ఇవాళ సీఎం చంద్రబాబు కొన్ని కీలక సమీక్షలు జరపబోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మరి కాసేపట్లో మంత్రులతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుతో పాటుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోనున్నారు సీఎం. ఇప్పటికే ప్రజల నుంచి మంత్రుల కమిటీ అభ్యంతరాలను కూడా స్వీకరించింది. మంత్రుల కమిటీ ప్రతిపాదనలపై ఇవాళ సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారు. 7-8 జిల్లాల ప్రతిపాదనలు వచ్చినా అన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని చెప్పారు మంత్రులు. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లున్నాయి. కొత్తగా మరో 6 డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిరతో పాటుగా నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కూడా ఉన్నాయి. సో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఈశ్వర్, రిక్వెస్ట్లు అయితే చాలా ఉన్నాయి కానీ అన్ని సాధ్యం కాదని మంత్రులు ముందుగానే చెప్పారు. సో ఏం జరగబోతోంది? కొత్త జిల్లాలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. కొన్ని రెవెన్యూ డివిజన్లు, కొన్ని చోట్ల ఉదాహరణకి పాడేరు లాంటి చోట, పాడేరు జిల్లాలో రంపచోడవరం ఉంటుంది. పాడేరుకి రంపచోడవరంకి దాదాపుగా 200 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. సో ఆ జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందుకనే కలెక్టరే ఒక వారంలో ఒక రోజు పాడేరులో, మరొక రోజు రంపచోడవరంలో గ్రీవెన్స్ నిర్వహిస్తూ అట్లాంటి వాళ్ళకి కొంత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న చోట కావచ్చు, లేకపోతే మిగతా అనేక డిమాండ్లు వచ్చాయి. 7-8 కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వాటిలో కేవలం వాటన్నిటిని, ఆ జిల్లాల ఏవైతే రిక్వెస్ట్లు వచ్చాయో వాటి ప్రకారం వెళ్తే ఇంకా జిల్లాలు చిన్నవి అయిపోతాయి. ఇప్పటికే వాటి నైసర్గిక స్వరూపాలు చాలా చిన్నవిగా మారిపోయాయి. వాస్తవానికి అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యం కోసం అయినప్పటికీ కూడా మరీ చిన్నవైతే కూడా ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఆ 7-8 జిల్లాల ప్రతిపాదనలు ఆపేశారు. అయితే కూటమి ఎన్నికల హామీల్లో కూటమి పార్టీలు కొన్ని హామీలు ఇచ్చాయి. మదనపల్లి అలాగే మార్కాపురం జిల్లాలకు సంబంధించి హామీలు ఇచ్చాయి. ఆ రెండింటికి ఇప్పటికే జీవోఎం ఆమోద ముద్ర వేసింది. జీవోఎం దాదాపుగా క్షేత్రస్థాయి పర్యటన చేసింది. అదే సమయంలో మిగతా అన్ని ప్రాంతాలకి ప్రజల అభ్యంతరాలను తీసుకుంది, ప్రజలకు సంబంధించిన వినతులను తీసుకుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటి జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గాలు కొన్ని ఇతర జిల్లాల్లో కలిపేయడం వల్ల వచ్చిన ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈరోజు సీఎంకి తుది నివేదిక ఇవ్వబోతోంది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం ఇప్పటికే గతంలో ఒకసారి సీఎంని కలిసింది జీవోఎం, దానికి కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఆయన. సో వీటన్నిటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి, December 31 లోపల చేయాలి. ఎందుకంటే జనవరి నుంచి కొత్త జనగణన, ఈ సెన్సస్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపల ఇది పూర్తి చేయకపోతే మళ్ళీ వాటిని అధికారికంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. అద్దంకి, మడకసిర లాంటి ప్రాంతాలు కావచ్చు, గిద్దలూరు లాంటిది కావచ్చు, ఇట్లాంటి కొన్ని రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఉంది. వాటికి సంబంధించి ఈరోజు కీలకమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. వీటితో పాటు ఇతర కొన్ని నియోజకవర్గాలను ఇతర జిల్లాలకు కనుపున్నారు. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో నూజివీడు, అదే సమయంలో గన్నవరం లాంటివి గతంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉండేవి. వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా కృష్ణా జిల్లాలో ఉన్నాయి. వాటిని తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో వాటిని కలపాలన్న ప్రతిపాదన ఉంది. అదే సమయంలో కైకలూరు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది, దాన్ని తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో కలపాలన్న డిమాండ్ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేందుకు ఆయా జిల్లా కేంద్రాలు అక్కడ ఉండేదానికి, అదే సమయంలో రెవెన్యూ డివిజన్లో ఎట్లాంటి పరిస్థితులు ఇబ్బంది కలగకుండా ఒక రెవెన్యూ డివిజన్ అంతా ఒక జిల్లాలో ఉండేలాగా చర్యలు తీసుకునేలాగా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో 12:30కి ఆ సమావేశం ప్రారంభం కాబోతుంది. త్వరలోనే సాయంత్రంలో పాటు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.